భారతదేశం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. రోజు రోజుకి రూపాయి వాల్యూ పడిపోతున్న సమయంలో ఇంత బంగారాన్ని కొనుగోలు చేయటం అవసరమా? ఇది భారతీయ ఆర్థిక భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మీరు చేసే ఒక లైక్ మరెన్నో ఇలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకొని రావడానికి మాకెంతో బూస్టప్ ఇస్తుంది. ఇక పదండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ నిల్వలను రికార్డు స్థాయిలో పెంచుకుంటుంది. గతంలో భారతదేశ మారక నిల్వల్లో 7% మాత్రమే బంగారాన్ని కలిగి ఉంది, కానీ ఇప్పుడు అది 11% పెరిగింది. భారతదేశం ప్రస్తుతం 797 మెట్రిక్ టన్నుల గోల్డ్ స్టాక్ను కలిగి ఉంది. ఇందువల్ల భారతదేశం ప్రపంచంలోనే టాప్ 10 గోల్డ్ రిజర్వులు ఉన్న దేశాల్లో చేరింది. ఈ భారీ బంగారం కొనుగోలు వెనుక 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది డాలర్ వీక్ అవటం. అమెరికా డాలర్ గత కొంతకాలంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని దేశాలు ఇప్పటికే అమెరికా డాలర్ మీద ఆధారపడటం తగ్గించుకున్నాయి. ఇది భవిష్యత్తులో గ్లోబల్ ఎకానమీలో డాలర్ విలువను ప్రభావితం చేయవచ్చు. మనం కనుక ఇదే విధంగా డాలర్ మీద ఆధారపడితే భవిష్యత్తులో డాలర్ విలువ తగ్గిపోతే మన దేశానికి అది తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. అందుకే భారతదేశం బంగారం నిల్వలను పెంచుతూ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలని చూస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఊహించుకోండి. ఒక రోజుకి ఆ కుటుంబానికి 100 రూపాయలు వస్తుంది. అందులో 70 రూపాయలు డైలీ ఖర్చులు, మిగిలిన 30 రూపాయలు పొదుపు చేస్తుంది. అలా పొదుపు చేసిన డబ్బులతో బంగారం లేదా భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఆ కుటుంబానికి రోజు వచ్చే 100 రూపాయలు ఆదాయం కాస్త 50 రూపాయలకి తగ్గిపోతే కుటుంబానికి డైలీ ఖర్చు 70 రూపాయలు. మరి ఇప్పుడు 50 రూపాయలే వస్తున్నాయి. ఎలా? అందుకే అప్పుడు పొదుపు చేసిన డబ్బులతో కొన్న బంగారాన్ని అమ్మి కుటుంబ అవసరాలు తీర్చుకుంటారు. అలానే ఇక్కడ కుటుంబం అంటే దేశం, డైలీ ఖర్చులు అంటే డాలర్ అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక రెండవ కారణం వచ్చేసి భవిష్యత్తు కోసం. బంగారం అనేది ఎప్పుడు ఒక సేఫ్ అసెట్ అని మనందరికీ తెలుసు. మార్కెట్లో ఎటువంటి మార్పులు వచ్చినా కానీ బంగారం విలువ ఎక్కువగా తగ్గదు. మూడవది జియో పాలిటిక్స్. ప్రపంచంలో జరుగుతున్న పెద్ద రాజకీయ పరిణామాల కారణంగా బంగారం విలువ పెరుగుతుంది. అందుకే దేశాలు తమ బంగారపు నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇక నాలుగవ కారణం రూపాయి స్టెబిలిటీ. బంగారం కొనుగోలు ద్వారా భారతీయ రూపాయి విలువ స్థిరంగా ఉంచడం సులభమవుతుంది. డాలర్ మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండటం వల్ల రూపాయి స్టెబిలిటీ పెరుగుతుంది. బంగారం నిల్వలు పెంచుకోవటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 1991లో భారత ఆర్థిక వ్యవస్థ భారీ సంక్షోభంలో పడిపోయింది. భారత ప్రభుత్వం 67 టన్నుల బంగారాన్ని వరల్డ్ బ్యాంకులో తాకట్టు పెట్టి 2.2 బిలియన్ల డబ్బును అప్పుగా తీసుకుంది. మళ్ళీ మనం ఆర్థికంగా స్థిరపడిన తరువాత అంటే 1992లో తాకట్టు పెట్టిన 67 టన్నుల బంగారాన్ని వెనక్కి తీసుకొని వచ్చింది. ఇలానే భవిష్యత్తులో ఏదైనా ఆర్థిక సంక్షోభం భారతదేశానికి వస్తే ఈ బంగారం అనేది మన దేశాన్ని కాపాడుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా బంగారం కొనడం భారతదేశానికి లాభమా నష్టమా అంటే ముందు లాభాలు చూద్దాం. భారతదేశం ఆర్థికంగా బలపడుతుంది. భవిష్యత్తులో డాలర్ మీద ఆధారపడటం తగ్గుతుంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో భారతదేశం సురక్షితంగా ఉంటుంది. ఇక నష్టాలు వచ్చేసి గోల్డ్ కొనుగోలు చేయటం వల్ల విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేయటం వల్ల ప్రభుత్వ ఖర్చు పెరుగుతుంది. ఇంతకీ ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఎంతవరకు మంచిది? ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. భారతదేశం భారీ గోల్డ్ కొనుగోలు చేయటం వల్ల దేశానికి లాభమా నష్టమా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.